యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వీసా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసావా? చేశాను సార్. ఈవినింగ్ 4కి ఫ్లైట్. బాబు 3 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి. నన్ను ఎక్కడికి పంపిస్తున్నారు? యూఎస్కి. ఎందుకు? అక్కడ కాలేజీలో నీకు సీట్ వచ్చింది. అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాను. ఈవినింగ్ ఫ్లైట్, నీ లగేజ్ సర్దుకో. నేను యూఎస్ వెళ్ళను డాడీ, ఇక్కడే చదువుకుంటాను. ఆ అలగా పిల్లతో కలిసి పార్కులో చదువుకుంటావా? నా పరువు తీస్తున్నావు కదరా. నాకు నువ్వు చెడబుట్టావురా. శ్రావ్య వాళ్ళే లేని వాళ్ళు కాదు డాడీ, వాళ్ళకు కూడా ఆస్తుంది. మనతో సరిసమానంగా అంతస్తుందా? మనకున్న స్టేటస్, పేరు, పలుకుబడి ఉన్నాయా? వర్మ ఇండస్ట్రీస్ అంటే ఎంతో మందికి తెలుసు. వాళ్ళెంతమందికి తెలుసు? అది కాదు డాడీ. నేను ఇంకేం ఎందలుచుకోలేదు. నువ్వు యూఎస్ వెళ్తున్నావు అంతే. నీకు రెండో ఆప్షన్ లేదు, ఇవ్వను. వెళ్ళి రెడీ అవు. ఆ అమ్మాయి వాళ్ళెవరో కనుక్కున్నావా? లేదు సార్. బాబు ఫ్లైట్ ఎక్కాక ఎంక్వైరీ చేద్దామని ఆగాను. ఈవినింగ్ కనుక్కో. ఆ అమ్మాయి తరపు వాళ్ళు ఎవరు మన ఇంటి మీదకి వచ్చి పడకూడదు. ఎవరు కావాలి సార్? మీ సార్ని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? లేదు, కొంచెం పర్సనల్గా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని లోపలికి పంపించడం కుదరదు సార్. ప్లీజ్ 2 నిమిషాలు మాట్లాడతాను. సారీ సార్. వెళ్ళండి సార్ ప్లీజ్. అది కాదండి. ప్లీజ్ సార్ వెళ్ళండి. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శ్రావ్య గురించి అబ్బాయి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి వచ్చాను. నువ్వెవరు మాట్లాడడానికి? అఖిల్, తన గురించి మాట్లాడడానికి తన కన్న తండ్రి మా అన్నయ్య ఉన్నాడు, చిన్నాన్న నేనున్నాను. హూ ఆర్ యు? నీకేం సంబంధం? శ్రావ్య నాకు కూడా కూతురే అని నువ్వనుకుంటే సరిపోదు, మేం కూడా అనుకోవాలి. మేము ఎప్పుడో గెంటేశాం. ఇప్పుడు నువ్వు మా ఫ్యామిలీ కాదు. మీరు అనుకుంటే సరిపోదు, మీరు నా ఫ్యామిలీ కాదు అని నేను అనుకోవాలి. అసలేంటి నీ ప్రాబ్లం? మీ అమ్మ నాన్న చచ్చిపోయి నువ్వు దిక్కులేని అనాథవైతే నిన్ను మా అమ్మ నాన్న పెంచారు. మా ఇద్దరితో ఈక్వల్గా చూసుకున్నారు. అంత మాత్రాన నువ్వు మా ఫ్యామిలీ అయిపోతావా? మా అమ్మ నాన్న నిన్ను పెంచారు కాబట్టి కృతజ్ఞతగా నీ ఆస్తి మాకిచ్చేసావు. అంత మాత్రాన నువ్వు మా ఫ్యామిలీ అవుతావా? చిన్నప్పటి నుంచి శ్రావ్య నీ చేతుల్లో పెరిగింది కాబట్టి తప్పు చేసి తన మొహం మాకు చూపించలేక నీ దగ్గరికి వచ్చింది. అంత మాత్రాన నువ్వు మా ఫ్యామిలీ అయిపోతావా? మాకు ఇల్లు ఆస్తి ఇచ్చేసావని, మా ఫ్యామిలీలో పిల్లలకు కష్టం వస్తే ఆదుకున్నావని బయటందరికీ ప్రచారం చేసి పేరు కొట్టేద్దామని కలలు కంటున్నావేమో. నీ తెలివితేటలు మా దగ్గర కాదు. అండర్స్టాండ్? అఖిల్, ఏంటా మాటలు? అభిని కూడా మనతో రానివ్వు. ఈ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ పర్సన్ మనతో ఎందుకన్నయ్యా? ఇతని వల్ల మన పరువు పోతుందేమో కానీ పైసా ఉపయోగం ఉండదు. ఏ సెక్యూరిటీ, ఇతన్ని లోపలికి అలౌ చేస్తున్నావా? సారీ సార్, వెళ్ళండి. అర్థమైందా? అది నీ స్థాయి. నువ్వు గేటు బయటే ఉంటావు, మేము లోపలికి వెళ్తాం.
నీ ఎమోషన్స్ అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చిందారనే వెనక్కి వెళ్ళిపో. మా అమ్మాయి గురించి మేం మాట్లాడగలం. శ్రావ్య నీ కూతురు కాదు. నీకిప్పుడు 2 కూతుర్లు ఉన్నారు కదా, బోనస్గా కొడుకు కూడా ఉన్నాడు. వెళ్ళి వాళ్ళ గురించి ఆలోచించుకో. నీతో మాకు పని లేదు. చాలా టెన్షన్గా ఉంది పిన్ని. బాబాయ్కి ఒకసారి కాల్ చేయవా? ఎందుకు? ఈ పాటికి బాబాయ్ రాజేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే ఉంటారు. బాబాయ్ మాట్లాడే ఉంటారు. వాళ్ళు ఒప్పుకున్నారో లేదో. మీ బాబాయ్ తప్పకుండా ఒప్పిస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. ప్లీజ్ పిన్ని, నా కోసం ఒక్కసారి బాబాయ్కి కాల్ చేయవా? ప్లీజ్ పిన్ని. వసు గారు, ఎవండి, వెళ్ళారా? మాట్లాడారా? పిన్ని పిన్ని స్పీకర్ పెట్టవా? అన్నయ్య అఖిల్ వచ్చారు వసు గారు. ఓ, అంతా కలిసి వెళ్ళారన్నమాట. లేదు, నేను గేటు బయట ఆగిపోయాను. అంటే సంబంధం వాళ్ళే మాట్లాడుతా అన్నారు, అందుకని నేను ఆగిపోవాల్సి వచ్చింది. మీరు ఆగిపోయారా లేక వాళ్ళే వద్దన్నారా? చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని జోక్యం చేసుకోవద్దన్నారా? అదేనండి, వాళ్ళు వచ్చింది కూడా పెళ్లి సంబంధం మాట్లాడడానికే వచ్చారు కదా. అర్థమైందండి. మా బిడ్డ సంగతి మేము చూసుకుంటాము, నీకెందుకు అన్నారు కదా. ఎవరేం మాట్లాడితే ఏంటండి, శ్రావ్యకి ఈ పెళ్లి జరిగితే చాలు కదా. చాలండి, మీరు అవమానపడుతూ అక్కడ ఉండటం వద్దు. ఇంటికొచ్చేయండి. వసు గారు, అన్నయ్య అఖిల్ ఇంకా బయటికి రాలేదు. పర్వాలేదండి, వాళ్ళ పిల్ల పెళ్లి గురించి వాళ్ళు చూసుకోగలరు. మీరు వచ్చేయండి. వస్తానండి. మీరు శ్రావ్యాన్ని ధైర్యంగా ఉండమని చెప్పండి, టెన్షన్ పడొద్దని చెప్పండి. డెఫినెట్గా ఈ పెళ్లి జరుగుతుంది, ఆ నమ్మకం నాకుంది. అలాగే చెప్తానండి. ముందు మీరు రండి. వస్తున్నారు కదా? వస్తాను వసు గారు. సారీ పిన్ని. ఎందుకు శ్రావ్య? నా వల్ల బాబాయ్కి ఇన్సల్ట్ అయింది. అదంతా మర్చిపో. నువ్వు ఇష్టపడ్డ వాడితో నీ పెళ్లి కాబోతుంది. సంతోషంగా ఉండు. మా నాన్న చిన్నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారు పిన్ని? అభి బాబాయ్ని ఎందుకు దూరం పెడుతున్నారు? ఎందుకు బాబాయ్ని బాధ పెడుతున్నారు? లేదు శ్రావ్య, మీ బాబాయిని బాధ పెట్టే మనిషి ఇంకా పుట్టలేదు. బాధైనా సంతోషమైనా మీ బాబాయ్ చెప్పిన మాటే వింటాయి.
హలో సార్, ఐమ్ అఖిల్. హీఈస్ మై బ్రదర్ భాస్కర్. మీతో మాట్లాడడానికి వచ్చాం. కూర్చోనే. మిస్టర్, మేము ఆయనతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. పక్కకెళ్ళు. లేవండి. ఐ సెడ్ గెట్ అప్. మేమెవరో మీకు తెలీదు. హూ ద హెల్ ఆర్ యు? నా ఇంటికొచ్చి నా మేనేజర్ని పక్కకెళ్ళమంటానికి మీరెవరు? మేము మీతో మాట్లాడడానికి వచ్చాం. అపాయింట్మెంట్ ఉందా? లేదు సార్. అవుట్. బయటికి వెళ్ళండి. ఎవరు పడితే వాళ్ళు రావడానికి నా ఇల్లే ఉన్న బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అనుకున్నారా? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ! ఎక్స్క్యూజ్ మీ, మేం బెగ్గర్స్ మీ కాదు. మా అన్నయ్య డాక్టర్ శ్రావ్య, మీ అబ్బాయి రాజేష్ ఇద్దరు లవ్ చేసుకున్నారు. అవును సార్, మీతో సంబంధం మాట్లాడడానికి వచ్చాం. ఓహో, ఆ చిల్లర ఫ్యామిలీ మీరేనా? డబ్బున్న అబ్బాయిల్ని వల్లో వేసుకోవడానికి అమ్మాయిల్ని కన్నా దట్టి పేరెంట్స్ మీరేనా? హలో, మాకంత కర్మేం పట్టలేదు. మేం కూడా ఆస్తిపరులమే. జేకే ఫ్యాక్టరీ తెలుసు కదా, అది మా ఫ్యాక్టరీనే. వాట్? ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఫ్యాక్టరీ రన్ చేసే మీరు నాతో సంబంధం మాట్లాడడానికి వచ్చారా? యు నో ఐ యామ్. మీలాంటి వందల ఫ్యాక్టరీలకి మెటీరియల్ సప్లై చేస్తాను నేను. మీ బిజినెస్ లక్షల్లో ఉంటే నాది కోట్ల టర్నోవర్ బిజినెస్. అలాంటిది నేనెక్కడా? ఆఫ్టర్ ఆల్ మీరెక్కడా? కరెక్టే. మీ అబ్బాయి మా అమ్మాయి ప్రేమించుకున్నారు కదా. ప్రేమకి కులమతాలు, ఆస్తులు, అంతస్తులు ఉండవు కదా. కోటీశ్వరుల ఇంటికి మీ అమ్మాయిని కోడలుగా పంపడానికి మీకు ఎలాంటి అభ్యంతరం లేదేమో, కానీ నాకున్నాయి. నా కాలి గోటి కూడా సరిపోని మీతో నేను సంబంధం కలుపుకోను. గెట్ అవుట్. మరి ఇంత అహంకారం పనికిరాదు. ఇలాంటి గర్విష్టితో మనకెందుకనయ్యా? పద వెళ్ళిపోదాం. ఆగకిల్, ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది. నువ్వు తొందరపడుకో. సార్, మీరన్నట్టు మీకంటే చిన్నవాళ్ళమే, కానీ నా కూతురికి మీ అబ్బాయి అంటే ప్రాణం. మీరు కాదంటే తను చచ్చిపోతుంది. ఐ డోంట్ కేర్. నా కొడుకుని చాలామంది అమ్మాయిలు ఇష్టపడ్డారు. మీ అబ్బాయి కూడా మా అమ్మాయిని ఇష్టపడ్డాడంట సార్. కావాలంటే మీ అబ్బాయిని అడగండి. వాడిని అడిగేదేంటి? వాడు ఈరోజే యూఎస్ వెళుతున్నాడు. అక్కడే సెటిల్ అయిపోతాడు. అలా అనకండి సార్. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. వాడి కాళ్ళు పట్టుకోవడం ఏంటన్నయ్యా? నీకేమైనా పిచ్చా? ఇలాంటి సంబంధం దొరకదా మనకి? కోటి మంది అబ్బాయిలు వస్తారు. పద వెళ్దాం. నీకు తెలీదు అఖిల్, నువ్వు కామ్గా ఉండు. సార్ ప్లీజ్ సార్, ఐ బెగ్ యూ సార్. నా కూతురు లైఫ్ సార్. మేనేజర్, బయటికి వెళ్ళి సెక్యూరిటీని పిలువు. వీడని బయటికి గంటేమని చెప్పు. ఏమండి? స్వరూప, గుళ్ళో దైవ దర్శనం బాగా జరిగిందా? గుళ్ళో కాదండి, మరింటి బయట జరిగింది. ఇంటి బయట ఎవరొచ్చారో చూడండి.
అభిరామ్, ఎన్ని రోజులైంది మిమ్మల్ని చూసి? ఇన్నాళ్ళు ఏమైపోయావు? మళ్ళీ నేను మిమ్మల్ని చూస్తాననుకోలేదు. స్వరూప, అభిరామ్ నీకు ఎక్కడ కనిపించాడు? మన ఇంటి బయటండి. అభిరామ్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేను స్వరూపని. మీరు మా ఇంటికొచ్చారా? సార్తో మాట్లాడాలని అన్నారు మేడం. అపాయింట్మెంట్ లేకుండా వచ్చారు. కుదరదని పంపించేస్తున్నాను మేడం. సారీ అభిరామ్ గారు, ప్లీజ్ ఇంట్లోకి రండి. ఏంటి, సెక్యూరిటీ మిమ్మల్ని లోపలికి పంపనన్నాడా? మేనేజర్, ఆ సెక్యూరిటీని వెంటనే డిస్మిస్ చేసేయ్. సార్ సార్ సార్, వద్దు. తన డ్యూటీ తను చేశాడు. దయచేసి తీసేయకండి ప్లీజ్. నిజంగా మీది గొప్ప మనసు అభిరామ్. మమ్మీ, ఎవరు మమ్మీనా? మీ నాన్నగారి ప్రాణాల్ని కాపాడిన దేవుడు. హలో హలో సార్. సార్ ఏమైంది సార్? ఎవరైనా రండి సార్. హలో సార్, డోర్ ఓపెన్ చేయండి సార్. సార్ డోర్ ఓపెన్ చేయండి సార్. ఓ మై గాడ్, డోర్ ఓపెన్ చేయండి సార్. ఇప్పుడు ఎలా? ఆ రోజు మీరు దేవుళ్ళ వచ్చి నా కారు అద్దం పగలకొట్టి నన్ను తీసుకెళ్లి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు.